దారి దారి ఇక్కడనే వండుకున్నాడు. ఏం చేస్తున్నాడు రాడు? ఇట్లా చూస్తే నాకు దమ్ముదమ్మ ఆయాసం ఉరికొచ్చి లేపని లేపు అన్నా. శాంతంగా ఉండని కూడా తెలిసినోడు చూసి నీకు సోయి లేదు ఏమి నాకు అర్థం కాదు. ఆడు ఫోటోలు తీసి పంపకపోతే మేము ఏడపోవాలి ఇప్పుడు. పోకు నేనే పోతా మీతో. నేను వస్తా మీరు మెంటల్ గా లెక్క చేయకు నువ్వు. దెబ్బలు తింటావు మళ్ళీ చెప్తున్నా. చంపేయి అయిపోతుంది కదా కాక. ఆల్రెడీ ఒకళ్ళు చంపారు, ఇప్పుడు నువ్వు చంపు నన్ను కొట్టి కొట్టి. కొంచెం మన తెలివి ఉంది ఎంతనన్నా. పొద్దున్న మాట్లాడాడు ఇప్పుడు అన్నట్లు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు అంత చెప్పలేని బాధ ఏందా నీకు? చెప్పలేని బాధ ఏంది నీకు? మన ఆలోచన చూసేసరికి అమ్మ నాకు బీపీ అయిపోయింది. వాడి కాదు నాకు ఆల్రెడీ తీస్తున్నాడు ఇజ్జతు. నేనేం తీస్తలేను కాక, నేను మంచిగానే ఉన్నా. వినయ్ గారు ఫోన్ చేసిండు, మూలాకున్నాడు కాక. లాస్ట్ కొన్నాడు అంట. వినయ్ గారు ఫోన్ చేసిండు ఇప్పుడే. వారం 10 రోజుల నుంచి నాటకాలు ఆడుతున్నాడు. ఈడు అసలు ఏం చెప్తలేడు, చేస్తలేడు. మొన్న అట్లనే రైల్వే స్టేషన్లో పోయి ఆడ కూర్చున్నాడు. మొన్న నేను బిల్డింగ్ మీద తాక్కుంటా. ఏంది అసలు? ఏం మీరు అడుగుతలేరా నాతో అంటే చెప్పడు సరిగ్గా కానీ. వానికి కెమెరానికి అరే వీడియో తీరా కాదు వానికి తెలియదు. దారి దారి ఇక్కడనే వండుకున్నాడు. ఏం చేస్తున్నాడు రాడు? పండుకున్నాడు కాక, లేపుతలేడు. మనసు లేదని ఉంటే చెప్పుకోవాలి. ఏదైనా చెప్తే కదా తెలిసేది. ఇట్లా రైల్వే స్టేషన్లో పండి పట్టాల పండి ఇది ఏంద్రా ఇది? ఎవరిని పరిచయం చేయనీకి ఇదంతా? అరే మా అన్న మా వద్దకు తెలిస్తే నన్ను ఎంత తిడతారు తెలుసా? నమ్మి నీ దగ్గర పంపించినాము పోరాడు ఇట్లుంటాడని చెప్పి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి నేను? అన్నా 4-5 రోజులు పండగ ఉంది. ఇంటికి అంతా చుట్టాలు వస్తారు, వాళ్ళ ఇంటికి మా ఇంటికి. అన్నా నిగిలానా అన్నా లే అన్నా. అయ్యో వీడిని ఇట్లా చూస్తే నాకు దమ్ముదమ్మ ఆయాసం ఉరికొచ్చి లేపని లేపు అన్నా. లేపని లేపు అన్నా లే అన్నా. ఏడున్నావు అన్న అసలు నువ్వు? అన్నా బిచ్చ ఫోన్ లెక్క అదేంది? చెప్పులేవి, ఫోన్ ఏది? ఫోన్ చేస్తే ఫోన్ ఫోన్ ఉందా చూడు. లేదు కాక చూసినా లేదు, ఫోన్ లేదు, చెప్పులు లేవు. ఏడున్నా అన్న అసలు ఏందని ఇదంతా? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంది ఇది? ఇల్లు లేదా? ఏంది బే? ఏం టైం అవుతుంది? రాత్రిపూట ఏం నాటకాలు ఆడుతున్నాను? మీరు ఎందుకు వచ్చిర్రు? అసలు నువ్వు ఎందుకు వచ్చిరంటే ఏడున్నావు చూడు. ఏడున్నావు అంటే అంత సోయి లేకుండాను అనమాట. నువ్వు ఏడున్నావు, ఏం చేస్తున్నావు అని ఏం తెలియకుండా. లేవు లేపురా లేపు అన్నా. లేవు చూడు కాకొచ్చిండు. నువ్వు ఏడవనుకున్నావు బిచ్చపోను. ఇల్లు లేదా బెనికి? ఇల్లు లేదా? ఎందుకు అట్లా చేస్తున్నారు నన్ను? వచ్చినా విన్నా ఉన్నాడు. ఇల్లు లేదా నీకు? ఏం చేస్తున్నావు? ఇది ఇల్లా? ఇది ఇల్లా? చూడటి ఇల్లా? ఏమైంది కాక? ఏం తాగినావు నువ్వు? ఏంది అంత అవతారం ఏంది? బిచ్చపోన్ లెక్క కాళ్ళ చెప్పులు ఏమైనాయి? ఫోన్ ఏది? లేదు కాక ఫోన్ లేదు, చెప్పులు లేదు. ఫోన్ ఏడుంది? నీ ఫోనే లేదు. ఫోన్ ఏడ పెట్టినావు? నీ చెప్పులేంది? నువ్వు ఏడ కూర్చున్నావు? ఏం చేస్తున్నావు? నీకు ఏం చేస్తున్నావు నువ్వు? ఇప్పుడు నేను ఏం చెప్పాలా? అన్న వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఏం చెప్పాలా? ఏం అర్థమైతలే అన్న. అసలు ఎవరు రమ్మంటే వచ్చినావు? ఎందుకు వచ్చినావు? మీరు ఎందుకు వచ్చి కాక? మీరు ఎందుకు వచ్చిరు కాక? నువ్వు ఏడున్నావు అన్న? నన్ను ఉంటా కాక. నన్ను ఉంటా అంటే ఓరి మీరు నన్ను కొన్ని రోజులు వదిలేరు. ఏమొద్దు దేనికి? అవసరం లేదు. కూర్చో. నువ్వు ఏడిపోతున్నావు మళ్ళీ. అరే ఇది నాకు
నాటకాలు చేస్తున్నావు. నువ్వు ఈడున్నావు అని కాకకి ఎవరో తెలుసు ఆయన ఫోటోలు వచ్చినాయి నాకు. ఏంది బిచ్చపనులు కదా, ఏం అనుకుంటున్నావు? ఇల్లు లేదా మనకు? ఏంది ప్లాట్ఫామ్లో ఉండలేదు, నాకు అర్థం కాదు. వీడికి ఎట్లా వచ్చినావు? నీ చెప్పులు ఏమైనా అంతకనం బాధ ఏం వచ్చింది నీకు? సోయి లేకుండా తాగేంత చెప్పుకుంటే తగ్గేది అయితే ఎప్పుడో చెప్పుకుంటుండే కాక, తగ్గేది కాదా బాధ. అరే అంతకనం బాధ ఏముంది? నాకు 10 రోజులకే నీకు వచ్చిందా బాధ? నేను ఎప్పటికైనా ఉంది, నేను మీ ఎవరికి చెప్తలేను, మీకు టెన్షన్ పెట్టాలని నాకు లేదు. మళ్ళా ప్లీజ్ మీకు దండం పెడతా, మీరు కొన్ని రోజులు నన్ను వదిలేసి నువ్వు టెన్షన్ పడితే మేము మనశ్శాంతిగా ఉంటామని ఎట్లా అనుకుంటున్నాను? వివరమంటూ లేని వింత వేదన ఎవరితో. సరే అన్న పా, ఇంటికైతే పోదాం మళ్ళీ. వద్దు, నేను ఇంటికి అయితే నేను రాను. నేను చెప్తున్నా కాక. ఎందుకు కొడతా జశ్వంత్, నేను ఏం చేస్తావు మళ్ళీ ఇంటికి రాకుండా? నేను పోతే ఎటన్నా వెళ్ళిపోతా. నా మనసు నాకు సెట్ అయ్యేదాకా నేను రాను. దోలాలేమన్నా ఎవరు దోలాడమంటారు? ఇప్పుడు దోలాడమన్నా ఫోన్ చేస్తురు. వెళ్ళిపోతే ఇడికైనా వెళ్ళిపోతా. ఎవ్వరికి కనిపించదు, దూరం అంతా కాక. మరి ఎడిపోతావు? శాంతంగా ఉండని కూడా తెలిసినోడు చూసి నీకు సోయి లేదు ఏమి నాకు అర్థం కాదు. ఆడు ఫోటోలు తీసి పంపకపోతే మేము ఏడపోవాలి ఇప్పుడు? పోకు, నేనే పోతా మీతో. నాటకాలు ఆడుతున్నాను. అది ఏంది కాక మీది? మీదేంది? నేను వస్తా, మీరు మెంటల్ గా లెక్క చేయకు నువ్వు. దెబ్బలు తింటావు మళ్ళీ చెప్తున్నా. కొట్టు, ఏం కాదు, చంపేయి, అయిపోతుంది కదా కాక. ఆల్రెడీ ఒకళ్ళు చంపి, ఇప్పుడు నువ్వు చంపు నన్ను కొట్టి కొట్టి. మెంటల్ లెక్కలు మాట్లాడక, అన్ని పిచ్చిలేసిన మాటలు మనం ఫస్ట్ ఇంటికి నడు. నేను రాను. నడువు ఇంటికి. నేను రాను ఇంటికి. ఏంది కాక పిన్ని ఏడుచుకుంటా కూర్చుంది ఫోటోలు చూసి అవులాగా. పిన్నికెందుకు చూపిస్తారు మీరు? మరి నా చెప్పులు నాకు. చెప్పులు ఏడున్నాయి? చెప్పులు ఉన్నాయి నీకు? మెంటల్ గా లెక్క చేస్తావు అంతా. మీరు నడు. A few moments later. దిబ్బురా దిబ్బురి. ఉలాగాడెక్కను అర్థం కాదు. గలీజ్ కాగో అందరు చూస్తారు. ఇల్లు వచ్చింది దిగు. నాటకాలు చేస్తున్నారు రోడ్ మీద అంతా. ఏమైంది నీకు? ఏమొస్తావు? ఆగుతానే లేవు. అంటే వస్తావు. నడు పట్టుకోరని పిన్ను ఉంటది కాక. మళ్ళా ఏం కాదు, నడు. ఉంటే పని చేస్తామని పిన్ ఉంటదని నాటకాలు. సాక్షి గలీజ్ ఉంటది అలా. ఏం కాదు, ఏం కాదు. ఇంట్లోకి రా. ఈడేం సమస్య చేస్తున్నావు బయట అంతా రోడ్ మీద? అరే నిన్నే. నడు నువ్వు. ఇంట్లోకి వద్దు. తగిలిందో చెడు చూపై. రే నాకు కోపం రాని చెప్తున్నా నేను. పోతా కాక. ఏమైతుంది నీకు? నువ్వురా చూడు ఒకసారి ఇంట్లోకి నడు. అర్థమవుతుంది ఆగో. ఏమైంది బిడ్డ? ఏందేమైంది? ఆడ ప్లాట్ఫామ్ మీద బిచ్చపోలు లెక్క అనుకున్నాడు. కాళ్ళకి చెప్పులు లేవు, ఫోన్ లేదు, ఏం లేదు. అనుకుంటే కొరుకుతున్నాడు ఏటో. 2-3 రోజుల నుంచి పత్తకలేవు. ఏమే ఎక్కడ తిరుగుతున్నావు? చెప్పుకోలేని బాధ ఉందంట. చెప్పాలా? ఊగి ఇంటికి తెచ్చి వాళ్ళకి టెన్షన్ పెడతారు మీరు. నీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా నీకు? వస్తా, నేను వస్తా. మీరు నన్ను ఎవరు సతాయిస్తుంటే నిన్ను? అరే అట్లుంటే కాదు, తెలుగుందా ఇంకేమన్నా రోడ్ మీద అంతా ఇద్దరు లెక్కలు చేస్తుంటే. రోడ్ పైన ఏం లేదు, నేను స్టేషన్ రోడ్ పైన లేవా? వాడు కూడా మా దోస్తు చూసి ఫోటోలు తీసి పంపించి. ఏం పొద్దున మాట్లాడుతావు? గలీజే చేస్తున్నాడు ప్లాట్ఫామ్, ఉరుకుతున్నాడు. పోతా అయితన్నా మరి. చంపుతా పిచ్చి లెక్కలు చేసినావు అంటే నువ్వు. కాదు ఏం చెప్పాలి? కొంచెం మన తెలివి ఉంది ఇంతనన్నా? పొద్దున్న మాట్లాడాడు ఇప్పుడు అన్నట్లు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు కాదు అంత చెప్పలేని బాధ ఏందా నీకు? చెప్పలేని బాధ ఏంది నీకు? అంత చెప్పుకోలేని బాధ ఏంది నీకు? నీకు అర్థం కాదు. అంత చెప్పుకోలేని బాధ ఏంది నీకు? మేము చచ్చిపోయినామా?
ఏమైంది నాన్న కాదు, పిచ్చిలేసిందా? పాగలుగా లెక్క తిరుగుతున్నాను నేను. ఎంతసేపు తిరిగినా ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోయి ఎంతసేపు అయింది? అవలాగా లెక్క ఎన్ని స్టేషన్లు తిరగాల? అక్కడ చెట్ల కొనాకు అన్ని పురుగు పూసి అవి ఇవి ఉంటాయి, అన్ని ఉంటాయి. డాడీ ఏమన్నా ఉంటేనే అట్లా చేస్తాడు కదా. ఏదైనా ఉంటే చెప్పాలా, ఇట్లా చేస్తే ఇప్పుడు వాడు ఒక్కడు బాధ కదా, ఏమన్నా అయితే తెలిసి చేస్తలేడు కదా, తెలియకుండా చేస్తుండు కదా. ఫోన్ లేదు, ఆ చెప్పులు లేవు. అర్థం కాదు నాకు. కాదు నీకు అంత బాధ అని చెప్పు. డాడీ, చెప్పు ఏమంత బాధ? శాంతంగా నేను అడిగేటప్పుడు పోతా, నేను అందుకని రాయితా, నేను మీరేమో ఇంటికి వస్తే ఉండు ఉండు ఇదిగో నేను నువ్వు శాంతం ఇంట్లోకి పోయికొచ్చినాక కోపానికి వచ్చినాయి శాంతం నాకు అర్థం కోపం కాదు. కాదా బాగా. ఇప్పుడు వాడు ఫోటోలు తీసి పంపిండు, ఒకవేళ పంపకపోతే వాని గురించి 2 రోజుల నుంచి పాగలుగాని లెక్క తిరుగుతున్నాం మేము. అవలగాని లెక్క తిరుగుతున్నాం. కదా. రేపు మా అన్నోళ్ళు ఇట్లా పండగ ఉంది, పిల్లలు ఇట్లా వస్తారు, వీడు ఇట్లుంటే ఎట్లా? పోతా, బయటికి పోయినా అని చెప్పు. చంపుతా నిన్ను, మళ్ళీ నోరు లేచిందంట నిన్ను. చెప్పు, నాకు చెప్పు, ఏదన్నా ఉంటే నేను మాట్లాడతా అని చెప్పినా కదా. బాబాయ్కి చెప్పు నా, నాకు ఆకకి చెప్పు ఏం విషయం అనేది నాకు చెప్పు, మరి నాకు చెప్పు. అడుగు మీకు చెప్తారేమో అడుగు. మమ్మీ వాళ్ళు వచ్చి వద్దు, నాకు ఎవ్వరు మాట్లాడకూడదు. దానికి దిగుతలేదు దానికి అసలు. అరే డాడీ, ఎందుకు తాగింది దిగుతలేదు దానికి. అందుకనే అరే, బకెట్ రానన్నా నీళ్ళు లేపరా రే? ఇంటికి. అబ్బా, ఏడి పోతావు ఇంటికి రాకపోతే చెప్పు. కొన్ని రోజు వడ్లేరు కాక నన్ను. ఎందుకు వదిలేయాలి? ఆమె ఎవరిదో పెళ్ళి అంట, అందుకే ఇవన్నీ నీవన్నీ అడిగిర్రా నిన్ను? మరి అడిగి కాదు, ఏదన్నా ఉంటే నాకు చెప్తాను కదా, నాకో పిన్నికో చెప్తే మేము వచ్చి మాట్లాడతాం కదా. పెద్దాడి వాళ్ళని పిలవండి, ఇప్పుడు మాట్లాడు. అన్నయ్యకు ఒంట్లో బాగుంటది, వాడు నాతో పాటే డ్యూటీకి వస్తాడు, గమన కాము ఉంటాడు అనుకుంటే ఈ తమాషాలన్నీ ఎందువే? ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇద్దరు ఎంత బాధపడతారు. నేనేమన్నా నీకు బయట ఉన్నారా? సొంత కాకనే కదా. నాకు చెప్పుకో, నీకేం బాధ నీకు? నువ్వేమో చెప్తావు అన్నా, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అసలు? ఆ ఫోటోలు చూసినప్పటికెళ్ళి పిచ్చిదాని లెక్క తయారు ఏడ్చుకుంటా కూర్చుంది. ఏమైనా కొంచెం సేపు శాంతంగా ఉండు, కొంచెం సేపు ఆగు. ఏం శాంతం అబ్బా, ఏం శాంతం చెప్పు. కొంచెం సేపు అరే ఆగు, నాకు ప్లీజ్, అడుగుతాను శ్యామ్. వాళ్ళ హాలత్ చూసేసరికి అమ్మ నాకు బీపీ అయిపోయింది. వాడి ఇల్లవుడు కాదు, జరిగితే కొన్ని నాకు బయట ఇంత ఆల్రెడీ తీస్తున్నాడు ఇజ్జతు. అన్నా నేనేం తీస్తలేను కాక, నేను మంచిగానే ఉన్నా. పటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజం ఏం మంచిగా ఉన్నావు? పోనీ ఏడివే నువ్వు చెప్పు, ఇంటికి అన్నం పెట్టడానికి తిన్నాడో లేదో? తిను, అన్నం పెట్టాలనా? నీళ్ళు కూడా తాగుతున్నాడు, ఇప్పుడు తాగున్నాడు పిన్ని. మందు మరి పండుకొని రాదు రబ్బా, ఎందుకు ఎగబడుతున్నారు ఒకళ్ళు ఇంకొకళ్ళు? బయటికి పోతా కొంచెంసేపు పడుకుంటే సెట్ అదే అవుతాడు. ప్లాట్ఫామ్ మీద ఉరుకుతున్నాడు లేచి, కాళ్ళకు చెప్పులు లేవు, ఏం లేవు, అవతారం ఫోన్ చూసి కూడా లేదు, ఫోన్ ఏంటో పోగొట్టుకుండు. ఫోన్ కూడా లేదు ఇప్పుడు. లేపు కిందకెళ్ళి లేపు లేవు ఇలా లేపు లేవు కిందకెళ్ళాం. ఇక్కడ వండుకున్నాడు, అన్నం తిని పండుకో లేవు. ఏమి నువ్వు ఏ అనకు ఈ అనకు లేవమ్మా. ఏందిరా అది సోయి లేకుండా. ఛీ, డాడీ అట్లా అనంటాడు. కొంచెం అగో నిన్న ఏ రోజు ఇట్లా చూసినారా? నేనే ఇంత బాధపడుతున్నా అంటే మా అన్న ఏమైపోతాడు? ప్లీజ్ నేను చెప్పేది నువ్వు కొంచెం సేపు ఆగు, కొంచెం సేపు ఆగు. ఉరుకున్నానా కొంచెం ఒక అర్ధగంట. సరే, నాకు చెప్తాడు, మీరు అడుగురి. నేను మాట్లాడితే ఇదే, మీరు అడుగురు. ఇక సరే అడుగుతా. మీరు అడుగురు. ఏం కాలే, డాడీకి ఏం కాలే, వడ్లేరు నన్ను. నాకు కూడా కొంచెం సేపు అనుకున్నాను. పోనీ. చెప్పుకుంటే పోయేది అయితే ఎప్పుడో చెప్పుకుంటుండేది కదా సాక్షి. మమ్మీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఎందుకు అట్లా సాక్షి నువ్వు పెళ్లి చేసుకుంటుందంట, అందుకని మస్తు తాగుతుండు. ఇంటికి కూడా నా ఫోన్ కూడా నానా, వాళ్ళే ఆడోళ్ళే వద్దనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు బిడ్డ? అన్నా, ఒక్కసారి మాట్లాడతా అంటున్నాం కదా. నేనేమన్నా అంటున్నా, బాగానే ఉన్నా కదా, నాకేమైనా అయిందా? మంచిగా బాగున్నాడు ఇదా అన్న? ఏం కాదు. అది సాయంత్రం నిన్న 2 రోజులు నా ఫోన్ ఎత్తిండు, మాట్లాడి లేడుందో చెప్పిండు. నిన్న కూడా చెప్పిండు, నైట్ నుంచి ఫోన్ లేదు, ఏం లేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్ చేస్తే. ఉంటది ఎన్నో ఒక వాళ్ళు ఇగో మాట్లాడదామంటే పోయి మాట్లాడదాము, వద్దు ఇక్కడికే కట్ చేసుకుందామంటే కట్ చేసుకున్నాం, కానీ నువ్వు ఇట్లుండు వద్దు. మారుతాను, నువ్వు ఇట్లుంటే మాత్రం కలవది. వద్దు నాకు. మరి వద్దన్నప్పుడు మరి వదిలేసి మంచిగా ఉండాలి. ఇంకొక ఆమె నాన్న ఇష్టపడే ఇంకొస్తారు, ఎందుకు అట్లా అనుకుంటున్నావు? నువ్వు ఎందుకు ఇట్లా ఆమె కోసం ఇట్లా అవుతున్నావు? అంత ప్రేమ ఉంటా? ఇప్పుడు మరి ఆమెనే మాట్లాడదాము. వచ్చే అంత తప్పు నాది ఉంది కదా పిన్ని, నా చేతిలారా నేను చేస్తాను. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్ని తప్పైనా మేము పోయి అడుగుదాము.
ఇట్లా నా ముఖం లేదు, నేను అంత పెద్ద తప్పు మరి నీ తప్పు పెట్టుకొని మళ్ళీ అందుకనే నువ్వు నేను ఎందుకు బాధపడుతున్నానా? అంతేగాని మేము తప్పు చేసినావు చెప్పు. డాడీ నువ్వు ఎందుకు శ్యామ్ నేను కొంచెం- శ్యామ్ మేము అడుగుతాను చెప్పినా అరే కదా నువ్వు శ్యామ్. ఆడు చేసిన తప్పేందో చెప్పమని చెప్పేది కాకుండా చెప్పు మన ఏంది ఆడు చేసిన తప్పేందో చెప్పమని. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరి మాకు చెప్తాడు, నువ్వు కోపం అనేసరికి ఆయన చెప్తలేడు, సరే, చెప్పమ్మా. ఏదో ఏమైంది? చెప్తాడు. ఆ పిల్ల కాకపోతే వద్ద అనుకుంటా, ఆ పిల్ల వద్ద. తప్పేం చేసిండు ఆడు? అదేనబ్బా, ఆ పిల్ల కాకపోతే ఇంకో పిల్ల. అంతే ఆ. ఫస్ట్ ఇగో ఆడోళ్ళు ఇంకో పిల్ల ఏందబ్బా నాకు అర్థం కాదు. ప్రేమకు విలువ లేదా? ఇంకో పిల్ల మీరు మరి ఏం చేస్తాం శ్యామ్? ఇంకో పిల్ల ఏందో ఏం మాట్లాడుతున్నావు? ఆమెనే వద్దనుకున్నదట. అది ఏం తప్పు వద్దనుకున్నప్పుడు చేసిండు? మనం ఏం చేస్తాం? అది ఏం తప్పు చేసిండు? దాన్ని సరిదిద్దుకోమను. కల్పనగా నా పిల్ల కాకపోతే ఇంకో పిల్ల ఏందబ్బా? నేను అదే అంటున్నా కదా, పోయి సరిదిద్దుకుంటే మాట్లాడదాం బిడ్డ. తప్పు నీ తప్పు కాదు కాక. ఆగో, చూసినావా? అయిపోయింది, వదిలేసుకున్నాం అంతే. అది- మరి నీకేమన్నా అయితే మేమే ఏం కాదు, సెట్ అవుతా, కొన్ని రోజులు ఉండదా కాక. నేను మాట్లాడతా అని చెప్పినా కదా. నేను అదే అంటున్నా. మాట్లాడి నీ తప్పు అయితే పోతుంది. అంత ఓరి, అంత అరే తప్పు నీకంటే చేసినా ఎక్కువ నేను కాదురా ఇజ్జత్, అరే. నాకు పిల్లల కంటే ఇజ్జత్ ఏం ఎక్కువ కాదు. ఇజ్జత్ బంగారము పైసా ఇవన్నీ నాకేం ఇజ్జత్ కాదు. ఇజ్జత్ పోతుంది అనుకుంటే నేను పోయి మాట్లాడతా. వద్దు వద్దు. మేమిద్దరం పోయి మాట్లాడతాం పిల్ల బిడ్డ. ఒప్పుకుంటది. మేము అడుగుతాం సారీ. మాట్లాడతా. ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించకపోతే నీకు ఇంత బాధ ఎందుకు వస్తుంది చెప్పు? ఏదో టైం పాస్ లవ్ కాదు కదా, అందుకే నువ్వు ఇంత రియాక్ట్ అవుతున్నావు. టైం పాస్ లవ్ చేసినాడు ఇట్లున్నాడు. తాగుడు కూడా బంద్ చేసినావు కదా 2 ఏళ్ళకెళ్ళి. మళ్ళా మొదలు పెట్టింది ఇంకేముంది బంద్ చేసి బంద్ చేసేం సుఖం. ఎందుకు తాగుతున్నావు అంటే ఇది ఆ కారణం. కొంచెం టైం ఇయర్ కాక సెట్ అవుతా. కొన్ని రోజులు చెట్టొద్దు, పోదాం పోయి మాట్లాడదాం. నేను అదే అంటున్నా అబ్బా, పోదాము. లేదు నేను ఆమెను వదిలేస్తున్నా అంటే మీరు పోతా అంటే మళ్ళీ జీవితంలో నన్ను చూడరు మీరు. ఆమె పెళ్లి మీరు చేసుకుని పోతా అంటే. ఆగమవుతాడు. ఎందుకు చూడం? ఏంటన్నా మాటలు వద్దు లెక్కలు చేయక అన్ని. ప్లీజ్ నువ్వు అంతగానే మేము తప్పు చేసినావు చెప్పు నాకు. అది చెప్పేది కాదు అంటుండు. చెప్పేది కాక కెమెరా నేను దొంగతనం చేసినావా, లంగతనం చేసినావా? అచ్చా, అటువంటి బుద్ధులు మన ఇంట్లో ఎవరికి లేవు. అసలు తప్పు నేను చేసుకుంటే నేను ఇప్పటికే లేవు. బతుకుండా అయింది. అటువంటి బుద్ధులు మన ఇంట్లో ఎవరికి రావు కూడా. అయింది నా వల్ల అయింది కాబట్టి నేనే అయినా. అయితే అది సాల్వ్ అవుతుంది. నాన్న లేదు ఇట్లా తాగుడు కాదు. వద్దా అనుకున్నప్పుడు వద్దేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇంత సపోర్ట్ ఇస్తున్నా అదే చెల్లె గురించి ఎంత మంది మనకు కామెంట్లు చేస్తారు, మాట్లాడతారు, అన్ని చేస్తారు. చెల్లెకి ఇంట్రెస్ట్ ఉందని మనం ఎంత ఎంకరేజ్ చేస్తున్నాం కదరా వీడియోలలో. నిజంగా ఇష్టమైతే ఇచ్చి చేస్తామని కూడా చెప్పినాం కదరా. ఆడపిల్లని ఒప్పుకున్నప్పుడు నీకేమైందిరా? నేను లేనా? బయట వాళ్ళు ఎవరో ఏమనుకుంటే వాళ్ళ కోసం మనకు కాదు కదా, మన జీవితం మనం ఆలోచించుకోవాలి. ఏమో అనుకుంటారు. నన్ను రాత్రంతా పండగలే చెల్లె ఏమో అయింది అన్నకు చెప్తలేడు, ఏమో అయింది అని. ఇంకా రాలేడు, అసలు ఇంటికే రాలేడు. ఏమో అయింది డాడీ, నువ్వు పట్టించుకుంటలేవు, చెప్తలేడు. చెప్తా కాక కొన్ని రోజులు వదిలేరు నన్ను ప్లీజ్. అంతా అయిపోయినాకనా? ఏం కాదు పిన్ని, నేను మీ మధ్యలో పెరిగినాం. నేను నాకు తెలియదా ఏదో బాధ ఉందని నేను ఇట్లా చేస్తున్నా అంతే. ఆయన ఇజ్జత్ తీసే లెక్క నేను ఎందుకు కాదు, చేస్తాను? బాధలో నువ్వు మందాకుండా కూర్చుంటే నీ ఒక్కరు బాధ కాదు, ఇక మమ్మల్ని అందరినీ బాధ అందరినీ కూర్చోబెట్టుకుని తాగేటట్టు చెప్పుకోలేదు. తాగా ఇప్పటి నుంచి తాగా చెప్తున్నా. నీకు ఏది ఉన్నా నాన్న మాతో షేర్ చేసుకో, మాతో ఉంటేనే నువ్వు మాకు చెప్తేనే నీకు బాగా రిలీఫ్ ఉంటది. మనం నువ్వు తప్పు ఒక్కొని అవస్థపడి తొందరపాట్లు ఏమైనా పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ఫోన్ చేసి ఇప్పుడు మాట్లాడుతాం. పోయిరా తీసుకురా ఎవడ్రా ఆడు చెప్పినోడు? ఎవరో ఇగో నిన్ను అడిగేంది ఎవరో దిగని నిన్ను మిమ్మల్ని అందరు ఐడెంటిఫై చెప్తున్నారు. గురించి నీకు గింతనే తెలుసా? ఏడవైనా నన్ను గుర్తుపట్టేటోళ్ళు ఉండరా? నేను ఆడికి ఎట్లా పోయినా వస్తలేదు నాకు. ఎందుకు వస్తుంది మరి అంతగానం చోయి లేకుండా తాగితే? ఇంకా వాడిని కొడుతున్నాడు ఇంకా లేచి. ఏం తాగాలరా ఇంత విషయం మీరు నాకు అందరు కలిసి? ఎందుకు కాక అందుకని అవుతారని నేను ఏం చెప్తలేను, ఎవరికి చెప్తలేదు. మనశ్శాంతి లేకపోతే మేము ఎట్లుంటాం బే? మీ నా వల్ల మీరు ఇబ్బంది పడతారని కదా నా బాధ. నువ్వు బయట ఉన్నావా? నా పేరు కాదా? నా అన్న కొడుకు అయితే నా కొడుకు కాదా? అంటే నేను ఎప్పుడైనా దూరం పెట్టా అంటారా? అన్న కొడుకే నాకెందుకని? కొన్ని రోజులు వదిలేరు కాక. తెలుస్తుంది ఇంట్లోకి. కోపానికి రాక ఎందుకు వాడిని కాదా నాకు బీపీ వాళ్ళని అట్లా పెంచుకుంటున్నావు? చూడగానే పిచ్చి లేచింది. భాగవతం చెప్పాలి కదా మరి. అన్నం పెట్టాను, ఫస్ట్ అన్నం పెట్టి వీడియో ఆపు. ఇంత లెక్క. వీడియో పెడతా. అన్నం తిను కొంచెం అంతా ఆపే. కొంచెం పడుకొని అబ్బా అందరు నువ్వు ఫస్ట్ అన్నం తింటాడు. ఏం తిండే అసలు ఎప్పటి నుంచి అట్లున్నాడేమో అర్థం కాదు.
అన్నం పెట్టుకురా కొంచెం. చిన్నపిల్లలనే సోయి లేకుంటే ఏం లేకుంటే అట్నే పడుకుంది. నీకైతే తెలుస్తుంది చిన్నపిల్లాడా పెద్ద పిల్లాడా అని. చిన్నపిల్లడే నా చిరుకులల్లా నువ్వు అందరినీ అనకు, నువ్వు ప్లాట్ఫామ్ మీద పనుకొని ఎట్లుండే నీ పరిస్థితి? డాడీ ఫోన్ పిచ్చోన్ని కురికిన బిడ్డ నేను ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి. ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలియదు నేను ఆడు ఉన్నట్టు. అంత సోయి లేకుండా ఎందుకు బాధపడుతున్నావు అంటున్నా. శ్యామ్ ఆగుమనే కదబ్బా, నువ్వు కూడా ఒక చిన్న పిల్లగాని లెక్క చేస్తున్నావు. తినబెడితే అన్నం తినబెడితే నువ్వు ఉండకపో, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో, బయటకు పో. అడుగుతా పో, నువ్వు కొంచెంసేపు వద్దు పిన్ని, కొంచెం 2 ముక్కలు తిని పండుకో, 2 ముక్కలు తిని పండుకో. నువ్వు నాకు వద్దు అంటున్నా. పిచ్చి లెక్కలు చేయ, కొడతా మరి నకరాలు చేయ. అట్లయితే తింటాడు. నువ్వు తిండి మానుకొని బయట ఎన్నో వండుకొని ఇవన్నీ వస్తున్నావు. సాక్షి కొన్ని నీళ్ళు తెప్పో. ఇది తాగు ఫుల్ గా తాగి ఇట్లా వేసి ఎట్లుంటది మరి? మనసు ఇరిగితే అర్థమవుతుంది సాక్షి, నీకేంది? నీళ్ళు ఫస్ట్ కొన్ని నీళ్ళు మంచి ఇరుగుతాయి అంటే మరి అలాంటి పనులు చేయొద్దు మరి. మంచి ఇరిగిపోయే కొన్ని నీళ్ళు తాగు, జాలిపిన్ని కొన్ని నీళ్ళు తాగు. కొడతా పిచ్చి లెక్కలు చేస్తే అన్నం చాలు. నేను నాకు ఎన్ని పెట్టినా నేను ఒక్క బుద్ధ పెట్టినా కానీ చాలట. తాగు నీళ్ళు తాగు. ఇది ఆయనతో ఒక బుక్క తిని పడుకో. నువ్వు పడుకున్నాక పోయేసి వద్దాం, మన ఇంటికి పోదాం. వద్దు ఇప్పుడు పిన్ని చాలు ప్లీజ్. ఇంటికి పోవుడు బిట్టికి పోవుడు ఇవ్వద్దు. ఇగో నువ్వు ఎక్కువ ఏమో ఆలోచించకు డాడీ, ఇంటికి పోదాం అన్నాడు కదా. వద్దు సాక్షి ప్లీజ్, నన్ను కొన్ని రోజులు వదిలేస్తే నేనే సెట్ అవుతా. పిన్ని చాలు పిన్ని, అయిపోయింది. 4 బుక్కలు పెట్టుకో, 4 బుక్కలు పెట్టుకో, అయిపోయి చాలు. తినన్నా చాలు చాలు అనుకుంటా, తినకుండా ఏం చేయకుండా తింటానే అని మీదికి సారా వీడియో ఆపేరు పిన్ని అన్ని. వీడియో కాదు, వీడియో ఇట్లా ఏం చేయకు, తీసేరు వీడియోలో. తీయాలి కదా, చూడాలి కదా. ఆపే బ్రో, ఎవరికి గలీజ్ ఉంటది. వద్దు సాక్షి ఆపేరు ప్లీజ్. మనం అర్థం ఎందుకు ఇట్లా బాధపడుతున్నావు? సరే మారుతా, వీడియో ఆపిచ్చాయి. ఇక వద్దాని కామె ఫిక్స్ నువ్వు వద్దని చెప్పి అంత అంత పెద్ద తప్పే తినానా 4 బుక్కలు తిని, వద్దు పిన్ని ప్లీజ్. 4 బుక్కలు తిని, నాకు చాలు. కొంచెం తినన్నా. ఒక 4 బుక్కలు తిని పండుకో, సెట్ అయిపోతుంది. తర్వాత నిదానంగా మాట్లాడదాం, అసలు ఏం సంగతి ఏంది అనేది తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ఎవ్వరు గెలకకుండ్రి, ఎవ్వరు ఏమనకుర్రి ప్లీజ్. మీరు సాలించుకొని ఊక్కోండి. అలా వీడియో ఆపేసాను.